కేపీహెచ్పీ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో భారీ చోరీ జరగడం కూడా చూస్తూ ఉన్నాము. అయితే నిన్న రాత్రి ఈ చోరీ జరిగినట్టు కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న స్థానికులు. ముఖ్యంగా మనం ఈ టెంపుల్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం అంటే కమ్యూనిటీ చుట్టుపక్కల మొత్తం కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మధ్యలో మనకి ఈ టెంపుల్ కనిపిస్తోంది. సో ఇది నార్మల్గా ఏదో మనకి గల్లీల్లో ఉండే చిన్న టెంపుల్ లాగా కూడా అనిపించట్లేదు. చాలా పెద్ద ఆలయం. ఎప్పటికప్పుడు భక్తులు వస్తూనే ఉంటారు. అయితే నిన్న రాత్రి స్కూటీ పైన ఇద్దరు వ్యక్తులు వచ్చినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు అన్నోన్ పర్సన్స్ లోపలికి ప్రవేశించినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ బ్యాక్ సైడ్ గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ నుంచి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, బ్యాక్ సైడ్ చిన్న గేట్ ఉంది మనకి. ఇది టెంపుల్ ఎంట్రన్స్ గేట్. మనకి టెంపుల్కి సంబంధించి బ్యాక్ సైడ్ ఇగోండి ఇక్కడ చిన్న గేట్ ఉంది చూసారు. ఆ గేట్ నుంచి స్కూటీ పైన వచ్చిన ఇద్దరు వ్యక్తులు లోపలికి ఎంటర్ అయినట్టు కూడా తెలుస్తోంది. సో ఎంటర్ అయ్యి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహంకి ఉన్న బంగారు ఆభరణాలు, అలాగే 13 కిలోల వెండి, వెంకటేశ్వర స్వామి మెడలో వేసిన ఆభరణాలు, బంగారం, సో ఇవన్నీ కూడా దొంగతనం చేసినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 40 లక్షల రూపాయలు విలువైన ఆభరణాలు చోరీకి గురైనట్లు కూడా పోలీసులు నిన్న చెప్పడం జరిగింది. సో అయితే వీళ్ళు అంటే ఎలా వచ్చారు ఏంటి లోపలికి, మనకి ఆ గోడలు చూస్తున్నాం కదా, మొత్తం ఫెన్సింగ్ అయితే వేసుంది. బట్ అయినా ఇక్కడ చూడండి చిన్న గేట్ ఏదైతే ఉందో దాని పైనుంచి మనకి లోపలికి ఎంట్రీ అవ్వడానికి ఈజీగా ఆ వే అన్నది మనం చూస్తున్నాం కదా, ఎంత ఈజీగా చిన్న గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వడానికి చాలా చిన్న వే ఉంది. దానిపైన మనకి ఏంటంటే మొత్తం ఫెన్సింగ్ వేయడం జరిగింది. బట్ ఏంటంటే అంటే ఆ పైనుంచి రావడానికి వాళ్ళకి ఆస్కారం లేదు. ఈ చిన్న గేట్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో దాని నుంచి ఈజీగా లోపలికి వచ్చే ప్రయత్నం చేయొచ్చు. సో ఇక్కడ దొంగతనం చేయడానికి వచ్చిన వీళ్ళిద్దరూ కూడా అదే చేశారు. మరి అయితే వీళ్ళు ఎప్పటి నుంచి అంటే ఇంతకు ముందు టెంపుల్కి ఎన్నిసార్లు వచ్చారు, ఎంత పగడ్బందీగా ప్లాన్ చేశారు అన్న దానిపైన కూడా పోలీసులు ఇప్పటికీ దర్యాప్తు చేస్తున్నట్టు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే నిన్న ఏసీపీ రవికిరణ్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని బయటకు చెప్పడం జరిగింది. మరి అయితే ఈ దేవాలయంలోని ఇక్కడ మనకి అర్చకులు అంటే కొన్ని రూమ్స్ కూడా ఇక్కడ ఫెసిలిటీ ఉంది. మరి ఆ రూమ్స్లోని నైట్ టైం ఎవరు ఉండట్లేదా, ఒకవేళ ఉన్న అంటే ఓకే ఎప్పటిలానే గుడి మూసిన తర్వాత ఎప్పటిలానే భక్తులు ఎవరు కూడా ఉండరు కదా, నార్మల్గానే ఉంటుంది అన్న దాంట్లోనే అంటే ఆ ధీమాలో ఏమైనా ఉన్నారా అన్న దానిపైన కూడా ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇప్పటికీ క్లూస్ టీమ్ వాళ్ళు కూడా రావడం జరిగింది. అసలు ఎలా జరిగింది ఏంటి, ఏ టైం అంటే ఏ ప్రాంతం మధ్యలో జరిగింది అన్న దానిపైన కూడా ఇక్కడికి సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా చెక్ చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే జరుగుతుంది ఆల్రెడీ మనకి అన్ని డైరెక్షన్స్లోని. మొత్తం ఇక్కడ టెంపుల్లో 3 సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి. ఎంట్రన్స్ గేట్లో ఒకటి, అండ్ బ్యాక్ సైడ్ గేట్ ఒకటి, అండ్ మధ్యలో ఒకటి సీసీటీవీ పెట్టడం జరిగింది. మరి అసలు వీళ్ళు ఇంత ధైర్యంగా ఎలా లోపలికి రాగలిగారు, వచ్చిన తర్వాత దేవుడి యొక్క గర్భగుడిలోని అంటే తాళాలని ఎలా బద్దలు కొట్టారు, లేకపోతే అవి బద్దలు కొట్టేటప్పుడు శబ్దాలు ఏమి వీళ్ళకి వినిపించలేదా, ఒకవేళ వినిపించినా నార్మల్వే అని ఏమైనా లైట్ తీసుకున్నారా అన్న దానిపైన కూడా ఇంకా పూర్తి వివరణ రావాల్సి ఉంది. సో ఏదైనా టెంపుల్లోని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎన్నో రోజుల నుంచి ఇది పకడ్బందీగా ప్లాన్ వేసి మొత్తం వెంకటేశ్వర స్వామి విగ్రహం పైన ఏమేమి వేశారు, అది నిజమైన అంటే మనం చూస్తూ ఉంటాం టెంపుల్స్లోని ఎక్కువ శాతం 1 గ్రామ్ గోల్డ్ ఇవి వేస్తూ ఉంటారు. సో అవి బంగారం ఆభరణాలు అండ్ వెండి ఇవన్నీ కూడా పకడ్బందీగా వాళ్ళు మొత్తం కూడా చూసుకున్నారు. దాని తర్వాత ఏ విధంగా లోపలికి ఎంటర్ అవ్వచ్చు, లేకపోతే ఏ విధంగా ఎగ్జిట్ అవ్వచ్చు అన్నది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా పక్కా ప్లాన్తో చేస్తేనే ఇవాళ ఇంత దారుణమైన ఘటన చోటు చేసుకోవడానికి ప్రధానంగా ఇక్కడ మనకి అవకాశం దొరుకుతుంది. మరి వాళ్ళిద్దరూ ఇంతకుముందు టెంపుల్స్కి ఎన్నిసార్లు వచ్చారు, పాత వీడియోస్లో అంటే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇంతకుముందు ఏమైనా టెంపుల్కి విజిట్ చేశారా, ఒకవేళ చేసుంటే ఎన్నిసార్లు చేశారు, ఏ టైంలో చేశారు, ఇక్కడ ఎవరితోనైనా మాట్లాడే ప్రయత్నం చేశారా, అర్చకులతో ఏమైనా మాట్లాడారా, విగ్రహం గురించి కానీ లేకపోతే లోపలున్న ఆభరణాల గురించి కానీ ఏమైనా డిస్కషన్స్ ఏమైనా చేశారా, లేకపోతే ఎంత ఉండొచ్చు ఏంటి అని, లేకపోతే వాళ్ళు ఏమైనా ఇంతకుముందు మేము ఇలా శ్రీవారికి ఇస్తామన్న డిస్కషన్లో ఏమైనా వచ్చాయా. సో వీటన్నిటి గురించి కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో టెంపుల్ చూస్తున్నారు కదా ఎంత విశాలంగా ఉందో. సో చుట్టుపక్కల బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. జనాలు ఎప్పటికప్పుడు మనకి అలికిడిగానే ఉంటుంది ఏరియా మొత్తం కూడా మనం చూసుకున్నట్లయితే. అండ్ టెంపుల్ కూడా మనం చూస్తున్నట్లయితే చాలా విశాలంగా చాలా పెద్దదిగా ఉంది. మరి ఇంత స్పేషియస్గా ఇంతమంది ఉంటున్న టైంలోని వీళ్ళు అసలు ఏ టైంకి లోపలికి ఎంట్రీ అయ్యారు, ఏ టైంకి వీళ్ళు ఇక్కడ దొంగతనానికి పాల్పడ్డారు, మరి వాళ్ళిద్దరి గురించి ఇప్పటికీ పోలీసులు కూడా వెతుకుతున్నట్టు తెలుస్తోంది. చూడాలి అసలు వాళ్ళు ఏ టైంకి వచ్చారు ఏంటి. అండ్ ఇలాంటి ప్రధానంగా దేవాలయాలని అర్చకులు కూడా ఇక్కడే స్టే చేస్తూ ఉంటారు కాబట్టి మరి ఇక్కడ మనకి స్థానికులు చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా స్టే చేయరు, అది కేవలం ఆఫీస్ రూమ్ అని చెప్తూ ఉన్నారు. అండ్ ప్రసాదం కౌంటర్ అంటే ప్రసాదాలకి సంబంధించి
తయారు చేసే రూమ్గా కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి చూడాలి వీళ్ళు ఏ టైం వరకు ఇక్కడ మనకి అర్చకులు అందరూ కూడా నైట్ ఏ టైం వరకు ఇక్కడ ఉంటారు, ఏ టైంకి లాక్ చేసి వెళ్తారు, అండ్ ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు ఏమైనా జరిగాయా అన్న దానిపైన కూడా పోలీసులు పూర్తి దర్యాప్తు చేపట్టిన తర్వాత బయటికి చెప్తాము అని అయితే చెప్తూ ఉన్నారు. చూడాలి మరి దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా అర్చకులు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి, దేవాలయాల్లోని విగ్రహాలకి సంబంధించి లేకపోతే అక్కడున్న సెక్యూరిటీ కావచ్చు ఏ విధంగా పని చేయాలి అన్న దానిపైన కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అన్నది కూడా మనకి ఇక్కడ ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడే అనిపిస్తూ ఉంటుంది. కెమెరామెన్ వినోద్తో గౌతమి రిపోర్టింగ్ కూకట్పల్లి. For more videos like this, subscribe Big TV channel.